శ్రీ షిరిడి సాయిబాబా జీవిత చరిత్రము 9వ అధ్యాయం. అది 1903 సంవత్సరం. దుర్గా మేజిస్ట్రేట్ కోర్టులో ఓ వ్యక్తిపై కొన్ని వస్తువులు దొంగిలించాడనే నేరారోపణపై కేసు పెట్టారు. ఆ ముద్దాయి షిరిడీలోని సాయిబాబా తనకి వస్తువులు ఇచ్చాడని కోర్టులో చెప్పడం వలన సాక్ష్యం ఇచ్చుటకు బాబాను కోర్టుకు రమ్మని కోర్టు సమన్లు జారీ అవుతాయి. నానా చందోద్కర్ సలహాపై భక్తులందరూ ఒక అపీలును తయారు చేసి సాయిబాబా గొప్ప మహాత్ముడని, దైవ సమానుడని తామంతా భావిస్తామని, అలాంటి అవతార పురుషుణ్ణి ఒక సామాన్య మానవుని వలె కోర్టుకు రప్పించుట అసమంజసమే కాకుండా అనర్థదాయకమని, ఒకవేళ కోర్టు వారికి సాయిబాబా సాక్ష్యమే కావాలనిచో ఒక కమిషనర్ను నియమించి షిరిడీకి పంపి బాబావారి సాక్ష్యమును పొందవచ్చునని నివేదిక సమర్పిస్తారు. కోర్టు వారు దానికి అంగీకరించి 1వ తరగతి మేజిస్ట్రేట్ అసిస్టెంట్ కలెక్టర్ అయిన నానా జోషిని కమిషనర్గా నియమించి ఆ పనిపై పంపుతారు. ఆ విషయం షిరిడీలోని వారికి తెలియదు. కానీ బాబా వారు రాకముందు 3 గంటల ముందుగా కుర్చీలు బలలో తెప్పించి ద్వారకామాయి మసీదు ముందు ఒక కోర్టు వలె తయారు చేయిస్తారు. అప్పుడు కోర్టు వారు అడిగిన ప్రశ్నలకు బాబా ఇచ్చిన సమాధానాల్లో గల కొన్ని మనకు బాబా యొక్క నిజస్థితిని తెలియజేస్తాయి. కమిషనర్ మీ పేరు ఏమి అని అడక్క, సాయిబాబా నన్ను అందరూ సాయిబాబా అని పిలుస్తారని సమాధానం చెప్పాను. కమిషనర్ మీ తండ్రి పేరు ఏమో అని ప్రశ్నించగా ఆయన పేరును సాయిబాబాయే. కమిషనర్ మీ గురువు పేరు ఏమి అని అడగగా సాయిబాబా వెంకుసుడు అని చెప్పాను. కమిషనర్ మీ మతము ఏది అని అడగగా సాయిబాబా కబీర్ మతం అని చెప్పాను. కమిషనర్ మీ కులము ఏది అని అడగగా సాయిబాబా దైవ కులం అని చెప్పాను. కమిషనర్ మీ వయసు ఏది అని అడగగా సాయిబాబా లక్షల సంవత్సరాలని చెప్పాను. కమిషనర్ మీరు సత్యమే చెప్తానని ప్రమాణం చేయండి అని అడగగా సాయిబాబా నేను ఇంతకు ముందు ఎప్పుడు అసత్యం చెప్పలేదు, ఇక ముందెప్పుడు చెప్పబోను అని సమాధానం చెప్పాను. కమిషనర్ ముద్దాయిని మీరు ఎరుగుదురా అని అడగగా సాయిబాబా నాకు తెలియని వారు ఎవరూ లేరు అని సమాధానం చెప్పాను. కమిషనర్ అతను మీ భక్తుడని మీరు తెలుసునని చెప్తున్నాడు అని ప్రశ్నించగా సాయిబాబా నేను అందరి దగ్గరే ఉంటాను, అందరూ నా వారే అని సమాధానం చెప్పాను. కమిషనర్ ముద్దాయికి ఆ సొమ్మును మీరిచ్చారని ప్రశ్నించగా సాయిబాబా ఈ ప్రపంచంలో ఎవరికి ఏం కావాలన్నా నేనే ఇస్తానని సమాధానం చెప్పాను. కమిషనర్ మీరు అతనికి ఇచ్చిన వస్తువులు మీకు ఎలాంటి అధికారం ఉంది అని ప్రశ్నించగా సాయిబాబా ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు నాదే, నాది కానిది ఏదీ లేదు అని సమాధానం చెప్పాను. కమిషనర్ ఇది తీవ్రమైన దొంగతనము సంబంధించిన నేరము, ముద్దాయి మీరు వస్తువులు ఇచ్చారని చెబుతున్నాడు అని ప్రశ్నించగా సాయిబాబా ఏమిటి అనవసరపు గొడవ, ఈ వ్యవహారంతో నాకు ఏ విధమైన సంబంధం లేదు. మొదటి సమాధానాలన్నింటినీ కమిషనర్ ఆశ్చర్యపడగా ఆఖరి సమాధానంతో కంగారుపడి ఏ విధంగా ఈ కేసును నిర్ణయించాలో తెలియక కొంతసేపు ఆలోచించి గ్రామ డైరీ ఆధారంగా ఈ ముద్దాయి గ్రామానికి ఎప్పుడూ రాలేదు, సాయిబాబా ఎప్పుడూ గ్రామం విడిచి బయటకు వెళ్ళలేదు, కాబట్టి దొంగ చెప్పిన విషయం నిజం లేదని నిర్ధారించి అతనికి శిక్ష విధిస్తాడు. ఈ సాక్ష్యం విషయంలో బాబా పలికిన పలుకులు బట్టి ఈ సృష్టిలో బాబాకు తెలియని ప్రాణి కానీ వస్తువు కానీ లేవని, సృష్టి అంతటిపై బాబాకు అధికారం కలదని అర్థమవుతుంది. బాబా ఏ స్థితిలోనూ అసత్యం చెప్పలేదనే విషయం అర్థమవుతుంది. సత్య వాక్ పరిపాలన బాబా నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్య విషయం. సత్యమే దేవుడు. రామాయణ గాథలో సాధారణ రాజైన రాముడు దేవుడుగా మార్చినది సత్యవాక్యే. అందువల్లనే సత్యం వద ధర్మం చర అనే వేదవాక్కులు వెలిశాయి. నందాదీపం. రెండీపాకులు ఈశాన్యం వైపుగా బాబా నందాదీపం అనే దీపాన్ని ప్రమిదలో నూనె పోసి వెలిగిస్తూ ఉండేవారు. దీన్ని బాబా 1890లోనే ప్రారంభించారు. భూమిలో చిన్న గుట్టలాంటి భాగాన్ని తయారు చేసి అందులో దీపాన్ని వెలిగించి బుట్టలలో కప్పి ఉంచేవారు. కాలక్రమేణా ఆనాటి నందాదీపాన్ని అలాగే వెలిగిస్తూ దానికి అటు ఇటు ఒక వేప చెట్టును రావు చెట్టును పెంచారు. ఈనాటి భక్తులు ఆ 2 చెట్లు చుట్టి నందాదీపానికి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. దీని చుట్టూ ప్రదక్షిణ చేసే భార్యాభర్తలు ఎలాంటి అరమరికలు కొట్లాట్లు లేని దాంపత్య జీవితాన్ని అనుభవించేటట్లుగా సాయి ఆశీర్వదిస్తారని చాలామంది విశ్వాసం. నానా చందోద్కర్ షిరిడీకి వచ్చుట అది 1892 సంవత్సరం. గ్రామం వదిలి వెళ్ళేటప్పుడు అందరూ విధిగా బాబా వద్దకు వచ్చి పాదాలకు మొక్కి అనుమతి తీసుకుని మరీ వెళ్ళేవారు. అదేవిధంగా గ్రామ మున్సూబు అప్ప ఒకనాడు బాబాకు నమస్కరించి కోపర్గం డిప్యూటీ కలెక్టర్ గారు క్యాంప్ చేసి జమాబందీ జరుపుతున్నాడని వెళ్ళడానికి అనుమతి ఇవ్వమని ప్రార్థించగా బాబా ఆ డిప్యూటీ కలెక్టర్ నానాసాహెబ్ చందోద్కర్ను తాను రమ్మన్నానని చెప్పినట్లుగా చెప్పమని చెప్తాడు. కుగ్రామమైన షిరిడీలో గల ఈ ఫకీర్ ఎక్కడ, డిప్యూటీ కలెక్టర్ ఎక్కడ అని ఆశ్చర్యపోతాడు అప్ప. భయంగానే అప్ప ఈ వార్త అందిస్తాడు జమాబందీలో. మొదటి 2-3 సార్లు నానా చందోద్కర్ పిచ్చి ఫకీర్ను చూసేదేమిటి అని నిరాకరించిన కొంతకాలం తర్వాత ఒకనాడు షిరిడీకి వస్తాడు. మొదటి పరిచయంలోనే తనకు జన్మల నుంచి బాబాతో వస్తున్న సంబంధాన్ని గ్రహించి ఆనందాన్ని విశ్వాసాన్ని పొందుతాడు. అలా ప్రారంభమైన తొలి పరిచయం అభివృద్ధి చెంది తానే స్వయంగా అనుభవించిన అనేక సాయిలీలలో మహిమలు చూసి
బాబా సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడని నిర్ణయించుకుంటాడు. గణపతిరావు సహస్రాబుద్ధే అను అతడు నానా చందోద్కర్ దగ్గర కాపలా ఉండే పోలీస్ హవాల్దార్. అతనికి ఇష్టం లేకపోయినా బలవంతంగా 1893లో నానా తనతో పాటుగా బాబా దగ్గరకు తీసుకొస్తాడు. అలా కొన్నిసార్లు బలవంతంగానే వచ్చిన గణపతిరావు క్రమంగా బాబా యొక్క దివ్య మహిమలు శక్తులను గ్రహించగలుగుతాడు. గణపతిరావు తరువాత దాసగనుగా ప్రసిద్ధి చెందుతాడు. నానా చందోద్కర్ షిరిడీ రావడానికి పూర్వం జరిగిన బాబా లీలలు ఎక్కువగా ఎక్కడా గ్రంథస్థం కాలేదు. కానీ ఆ లోటును గమనించిన చందోద్కర్ బాబాతో సన్నిహితులుగా ఉండే భక్తులందరికీ తాను స్వయంగా డైరీలు తెచ్చి ఇచ్చి మీరు ఎప్పుడు ఏ విషయం బాబా వద్ద గమనించినా వెంటనే డైరీలో వ్రాయమని చెప్పేవాడు. అలా ఆనాడు అందరూ చేసిన ప్రయత్నమే ఈనాడు మనకిలా బాబా చరిత్ర. హేమాద్రి పంతు రాసిన జీవిత చరిత్రకు కూడా ముఖ్యమైన కొన్ని ఆధారాలు ఈ డైరీలో. బాబాకు జరగవలసిన నిత్య కార్యక్రమాలు, పూజలు, హారతులు కూడా నియమబద్ధం చేసినది ఈ నానా చందోద్కరే. ఈయన కూడా బాబా గురించి ఎక్కువగా ఉపన్యాసాలు ఇస్తూ ప్రజలకు బాబా లీలలు తెలియపరుస్తూ ఉండేవాడు. సహజంగానే నటుడు, గాయకుడు అయిన దాసగను కూడా విశేషంగా బాబా కథలను మహారాష్ట్ర అంతా హరికథల ద్వారా ప్రచారం చేసేవాడు. ఈయన జీవితంలో బాబా తీసుకువచ్చిన మార్పును ముందు రాబోయే అధ్యయనాల్లో తెలుసుకుందాము. దాసగను వలె మన జీవితాన్ని కూడా సాయితత్వ ప్రచారంలో ఉపయోగపడే ఒక చిరుదీపంగా ఉపయోగించమని, అందుకు అవసరమైన విధంగా మనలో గల అన్ని ఇతిబాధలను సక్రమంగా తొలగించమని, మనలో గల మోహాన్ని నిర్మూలించమని సమర్థుడైన సాయాన్ని ప్రార్థిస్తూ ఈ అధ్యయనాన్ని ఇంతటితో ముగిద్దాము. ఓం శాంతి శాంతి. 9వ అధ్యాయం సంపూర్ణం.